అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే 3వ రోజు అండి. గంగమ్మ జాతరలో 3వ రోజు అనమాట. గంగమ్మను కాటపరాజును ఇద్దరిని ఊరేగింపుతో గుడి దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట. చూడండి, జనం మొత్తం ఊరంతా ఒకే చోట ఏకమై ఈ కార్యక్రమం చేస్తున్నారనమాట. మొత్తం చాలా హడావిడిగా ఉంది. మీరే స్టార్టింగ్లో విన్నారు కదా, ఎంత హడావిడి అంటే అంత హడావిడిగా ఉందన్నమాట. చూసేకి 2 కళ్ళు సరిపోలేదు, అంత కనుల విందుగా ఉంది. అంత బ్రహ్మోత్సవంగా జరుపుతున్నారన్నమాట. అదే రోజు ఈరోజు రాత్రి 9:30-10 గంటలకే గంగా కాటపరాజు కథ అని కూడా మొదలవుతుంది. అంటే కథ చెప్పే వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ ఉంటారు అని నిన్న చెప్పాను కదా. సో వాళ్ళల్లో ఒకరు గంగమ్మ వేషము, ఒకరు కాటపరాజు వేషం వేసుకొని ఆ కథ నడిపిస్తారనమాట. కాటమరాజు అనే ఒక రాజుకి గంగమ్మకి జరిగే సంభాషణ యుద్ధమే ఈ రాత్రికి చెప్పే కథ అన్నమాట. ఈ కథ అంతా పూర్తయ్యేలోపు ఉదయం 10 గంటలు అవుతుంది. పూర్తయిన తర్వాత అదే ఊర్లోనే ఏరు ఉందన్నమాట. దాన్ని కథలో పాలేరు అని అంటారు. చూడండి, కాటపరాజు అయితే వచ్చేస్తున్నాడు. గుళ్ళేకి గంగమ్మను కూడా ప్రవేశింపజేస్తున్నారనమాట. ఆమె వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టి ముక్కొని మళ్ళీ బయట స్టేజ్ లేసారు. సో అక్కడికి వెళ్తారనమాట. చూడండి, చూస్తుంటే అసలు నిజంగానే అమ్మవారు అలా నడిచేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అక్కడ ఆ సిచ్యువేషన్లో చూస్తే అట్లే అనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు పాలేరు అంటే ఏటి దగ్గరికి వెళ్తారని చెప్పాను కదా. అక్కడ కాటపరాజు గంగమ్మ కాలు మొక్కుతాడు. కాలు మొక్కిన తర్వాత అమ్మవారికి పూజ చేసి అక్కడ కుంకుమ అందరికీ ప్రజలందరికీ పంచి పెడతారనమాట. అక్కడ ఒక యాట కొట్టి 3వ రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇందాక చెప్పాను కదా, అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఒక కథ ప్రారంభం చేస్తారనేసి. ఆ కథ చూడండి. ఆ ఎదురుగా ఉండేది కాటమరాజు, ఎదురుగానే గంగమ్మ కూడా ఉంది. వారి మధ్య ఒక ఘర్షణ మరియు సంభాషణ 2 జరుగుతాయి. వారిద్దరూ సంస్కృతంలో పద్యాలు చెప్తూ ఉంటే వాళ్ళ మధ్య ఉన్న వాళ్ళు తెలుగులో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట. ఈ కథ పెట్టాలంటే చాలా ఉంటుంది. రాత్రి 9 గంటలకు మొదలయ్యి ఉదయం 10 గంటల వరకు ఈ కథ ఉంటుంది. సో వీడియో చాలా లెంత్ ఉంటుంది కాబట్టి నేనేం పెట్టలేదు. కానీ వాళ్ళు పాడే పద్యాలు కొంచెం వినండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో 4వ రోజు ఏం జరుగుతుందో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.